ఆకుకూర చూడండి ఎలా పరిచినట్టు ఎలా వచ్చిందో. ఇదిగో ఇలా 2 కుండీలలో. నేనేం లేదు, ముందు చామంతులు ఉంటే అవి ఎండిపోయినాయండి, తీసేసాను. పప్పులో చేసుకుంటే చాలా టేస్టీ, హెల్తీ. ఇంత ఫ్రెష్ ఆకుకూర మనకి ఎక్కడన్నా దొరుకుతుందా చెప్పండి? చూడండి మీరే. నేను ఇంకా వేరే కుండీలలో కూడా ఉంది, మీకు చూపిస్తాను. లేదండి, ఆకుకూర కోసుకోవడానికి ముందు మనం ఒక 2 days ముందు మామూలు వాటర్తో స్ప్రింక్లర్ లాగా స్ప్రే చేయాలి. ఎందుకంటే మనం రకరకాల ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, కిచెన్ వేస్ట్ అని అదే ఇదని. ఆకుకూర కోసుకోవడానికి నేనైతే ఒక 2 days ముందు మామూలు వాటర్ ఇస్తానన్నమాట. అవి చక్కగా కడిగినట్టు అయిపోతాయి, నీట్గా అయిపోతాయి. నాకు ఈ ఆకుకూర ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఇది సరిపోతుంది. నేనేమనుకున్నానంటే ఇట్లా ఇగో ఇవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నవి, ఇవే రాలి మళ్ళీ పడుతూ ఉంటాయి కదా, కొంచెం ఎండినవి పడినప్పుడు మళ్ళీ అవే గింజలతో మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. ఇగో ఈ కుండీ అంతా కోసేసాను. నేను ఈ కుండీ కూడా కొయ్యాలేమో అనుకున్నాను, కానీ నాకు ఇది సరిపోతుంది. ఇగో బేసిన్ నిండా వచ్చేసింది. ఇంకని ఇది నేను ఈరోజు కొయ్యను. దీంట్లో ఉన్న తోటకూర కోసుకున్నాను, ఇందులో ఉన్న గంగవాయల కూర కోసుకున్నాను. ఇగో చూడండి, ఇంత మంచి ఆకుకూర ఇస్తూ ఉంటే మనకు ఎవరికి చెట్లు పెంచుకోవాలనిపించదు చెప్పండి? మనం ఈ ఆకుకూర బయట కొనాలంటే 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటారు. పైగానే మరి ఇంత ఫ్రెష్ కూడా ఉండదు. అది వాటర్ చల్లి వస్తా తీసుకొచ్చి అది మళ్ళీ మనం 2 సార్లు 3 సార్లు కడుక్కునే వరకు ఇదేముంది, 3 times ఇలా కడిగేసుకుంటే మన ఇంట్లో కడిగిన ఆకు కదండి, మనకి టెన్షన్ ఉండదు. చాలా ఇది పునర్నవ ఎర్రగల్జేరు అనమాట. దీంట్లో తెలుపు రంగు కూడా ఉంటుంది, తెల్లగల్జేరు అంటారు. ఇది గంగవాయల కూర. ఇంకా మళ్ళీ దీంతో పాటు తోటకూర కూడా వచ్చింది. దీంతో పాటు ఇండియన్ సొరల్ లీవ్ అని చెప్పాను కదండి, ఇది అనమాట. ఇది పుల్లగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట, హెల్దీ బెనిఫిట్స్ ఉన్నది. మనం చింతపండు బదులు ఇలాంటి ఆకులు కొన్ని మన దగ్గర ఉన్నవి కోసుకొని వెళ్ళి మనం పప్పులో వేసుకుంటే మనము చింతపండు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అది కూడా కోసుకున్నాను నేను ఈ అడుగు నుండి. ఇంకో మీకు ఒక రెమ్మ కల్పిస్తే చూపిస్తున్నా. ఇలా ఉంటుందండి. ఇలాంటి ఆకు మీకు కనిపిస్తే మాత్రం వదలకండి. ఇది ఐర్లాండ్ సింబల్ అంటారంట. ఇది చూడండి ఇలా ఉంటుంది. దీనికి పచ్చటి పూలు పూస్తాయి అన్నమాట. ఈ ఆకు నాకు సరిపోతుంది ఈ రోజుకి. ఈ ఆకుకూర చాలు. ఇంకా వేరే కుండీలలో కూడా ఆకుకూర ఎలా పెరుగుతుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా పరిచినట్టుగా చాపలాగా ఇలా పెరుగుతూనే ఉంటుంది. దీంట్లో తోటకూర గింజలు పడి తోటకూర వచ్చింది. ఇది కూడా గంగవాయల కూర అండి. చూడండి ఎలా పెరుగుతుంది. ఇది నేను ఆల్మోస్ట్ దగ్గర 10-15 సార్లన్నా కోసుంటాను. ఇదిగో ఇట్లా వచ్చేస్తూనే ఉంటుంది. ఇట్లా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన కొమ్మలు ఉన్నాయంటే నేనేం చేస్తానంటే, ఇది చాలా ముదిరిపోయిందనమాట, చాలాసార్లు కోసుకున్న తర్వాత కొమ్మ అనమాట. దాన్ని నేను ఇంకా ఇట్లా వేరుతో సహా తీసేసి ఈ వేరుని ఇలా తుంపేస్తాను. ఎందుకంటే ఇది ముదిరిపోయింది, వచ్చినప్పుడల్లా మనకు ఫ్లవర్సే వస్తాయి. అందుకని ఇలా అట్లా తీసేస్తే మనకి ఇది చూసారా, చిన్న ఉన్నాయి చూసారా, ఇగో చిన్నవి ఇవి పెరుగుతాయి అన్నమాట. ఈ చిన్నవన్నీ పెరిగి మళ్ళీ పెద్దగా వస్తాయి, ఫ్రెష్గా వస్తుంది అప్పుడు ఆకు. ఇలా అనమాట. ఇలా ఇదండి ఇండియన్ సొరల్ లీఫ్. ఇలా పెరుగుతుంది అల్లినట్టు. ఇలాంటిది మీకు ఎప్పుడన్నా కనిపిస్తే మాత్రం మీ దాంట్లో తీసేయకండి. ఇది మీరు ఉంచుకోండి. ఇది చాలా మంచిదట, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది, సి విటమిన్ రిచ్. దీన్ని మనము పప్పులో ఇది ఎక్కువ ఉంటే కనుక పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పుల్లగా, డైజెషన్కి, హెల్త్ బెనిఫిట్స్కి. ఇలా నేనేంటంటే ఇలా చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటా. మనం ఎక్కువ రోజులు కోయలేదు అనుకోండి, అది మనకు వాడిపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది. అవి కాకుండా ఈ కుండీలో కూడా చూడండి ఎంత వస్తున్నదో, ఇలా వస్తూనే ఉంటుందండి. ఇది ఇండియన్ సొరలు ఈ కుండీలో వచ్చింది. దీన్ని ఇంకా తీయను అనమాట. దీంట్లో మనకి ఇట్లా ఫ్రెష్గా ఉన్నది, గ్రీన్గా ఉన్నదే ఇట్లా తెంచుకొని వెళ్తాను కొంచెం వీటిల్లోకి. పప్పులోకి మనం ఇంకా నేను చింతపండు వేసే అవసరం లేదు. పచ్చట్లోకి కూడా ఈ ఆకులు ఎక్కువ ఉంటే కనుక ఈ ఆకుల్ని ఫ్రెష్గా తీసుకొని తీసుకెళ్తాను అనమాట.